సుజనా, తిన్నావారా? లేదు, ఇప్పుడు వండుకొని తింటా. అందరికీ నమస్కారం. సుజనా తిన్నావరాకి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోయే రెసిపీ కరకరలాడే దొండకాయ ఫ్రై. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుందాము. కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలకి మసాలాలు పట్టించుకుందాము. 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, అలాగే 1 స్పూన్ బియ్యపిండి. అన్నిటినీ ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఒకసారి వాటర్ ఏమీ కలపకుండా దొండకాయ ముక్కల్ని కొంచెం స్క్వీజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. జాగ్రత్తగా కలుపుకోండి. ఒకవేళ వాటర్ కనుక చాలకపోతే అప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్, కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇప్పుడు ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక కడాయిని తీసుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ పోసుకొని బాగా వేడయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వేయించుకుందాము. ఒకదాంతో ఒకటి అతుక్కోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొనేసి టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అది పీల్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని వేరుశనగ పప్పుల్ని కూడా వేయించుకుందాము. ఇప్పుడు వేగిన వేరుశనగ పప్పుల్ని కూడా తీసి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయించుకుందాము. వీటిని కూడా వేరుశనగ పప్పు దొండకాయ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అండి. క్రిస్పీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు ఈ రెసిపీని తప్పక ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుజనా తిన్నావారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో చేయండి. థ్యాంక్ యూ.